మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. కొండా సురేఖ నాగార్జున వివాదం ఇంకా ముగిసినట్లే కనిపిస్తుంది. ఇక నాంపల్లి కోర్టులోని డిఫమేషన్ కేసును నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలతో కేసు ఉపసంహరించుకున్నారు హీరో నాగార్జున. మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. కొండా సురేఖ నాగార్జున వివాదం ఇక ముగిసినట్లే కనిపిస్తుంది. నాంపల్లి కోర్టులోని డిఫమేషన్ కేసును నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. ఇక మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలతో కేసు ఉపసంహరించుకున్నారు హీరో నాగార్జున. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, ఇక కొండా సురేఖ నాగార్జున వివాదం ఇక ముగిసినట్లే కనిపిస్తుంది, ఏంటి డీటెయిల్స్? కొండా సురేఖ నాగార్జునకు క్షమాపణ చెప్పడంతో ఈ యొక్క కేసును కూడా నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా నాగార్జునకు పూర్తిగా తను క్షమాపణ చెప్తున్నాను, తాను ఏదైతే ఒక మాట్లాడానో వాటన్నిటిని కూడా క్షమాపణ అడుగుతున్నానని చెప్పి కూడా ట్విట్టర్ వేదికగా యొక్క క్షమాపణ కోరడంతో ఈరోజు కేసుకు సంబంధించి ఆ కేసుని ఉపసంహరించుకున్నారు హీరో నాగార్జున. అయితే గతంలో నాగార్జున కొడుకు దీనికి సంబంధించి చూసే మాత్రం సమంత, అంతేకాకుండా ఈ యొక్క దీనికి పూర్తిగా సమంతకు విడాకులకు కారణం కేటీఆర్ అని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని యొక్క వ్యాఖ్యలు కూడా చేసింది. వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నాగార్జున యొక్క కోర్టును కూడా ఆశ్రయించారు. ఎందుకంటే తమ కుటుంబ పరువు భంగం కలిగించేలా ఈ యొక్క దీనికి సంబంధించి కొండా సురేఖ యొక్క కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి తమ కుటుంబ పరువు భంగం కలిగిందనే దానిపైన కూడా కోర్టును ఆశ్రయిస్తే కోర్టు దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసింది. అయితే నమోదు చేసిన నేపథ్యంలో ఈరోజు కూడా ఈ యొక్క కోర్టుకు సంబంధించి ఈరోజు విచారణ కొనసాగింది. విచారణ అనంతరము డిసెంబర్ 2వ తేదీకి యొక్క కేసును వాయిదా వేసింది. అయితే ఈ తరుణంలో చూస్తే మాత్రము ఇప్పటికే కొండా సురేఖ ఎక్స్ వేదికగా నాగార్జునకు దీనికి సంబంధించి క్షమాపణ కోరడంతో కేసును కూడా నాగార్జున ఈరోజు ఉపసంహరించుకున్నారు. అయితే ఉపసంహరించిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఈ కేసును ఈ రోజుతో ఎండ్ కార్డు పడిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ఏ కారణం అనే దానిపైనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణం ఎలా అవుతారు అనే దానిపైన కూడా దీనికి సంబంధించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా నాగార్జునకు క్షమాపణ చెప్పడంతో ఈ కేసును ఉపసంహరించుకున్నారు నాగార్జున. రైట్ పవన్, థ్యాంక్ యూ.